పాపం ఆ తండ్రిని అర్థం చేసుకోండి ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ అభిమాని విన్నపం. రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తన కూతురు చనిపోయినప్పటి నుంచి ఇలా మారిపోయారా అంటే అవుననే తెలుస్తుంది. మొన్న రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ని దొంగ ముండా కొడుకు అంటూ కామెంట్ చేసి ట్రోల్ అయ్యారు. ఇప్పుడు చూస్తే అలీని తర్వాత రోజాని అనడం వల్ల హాట్ టాపిక్ అయ్యారు. అలీని అనరాని మాటలు అన్నారన్నది ఒక అభియోగం కాగా దాన్ని నేనే హీరోయిన్ చేశానని రోజాని అన్నట్లుగా ఆయన చెప్పుకోవడం తీవ్ర విమర్శల పాలు చేస్తోంది. ఇదొక మానసిక అవస్థ. ఇన్నాళ్ల పాటు ఎంతో హుందాగా మరెంతో గౌరవంగా ఉన్న ఒక వ్యక్తి నట కిరీటి బిరుదాంకితుడు, ప్రొడ్యూసర్స్ హీరో, మినిమం గ్యారంటీ హిట్ మేకర్, ఆపై సెకండ్ ఇన్నింగ్స్లోనూ పెద్ద ఎత్తున హిట్స్ ఇచ్చిన వాడైన రాజేంద్ర ప్రసాద్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా మారిపోవడం వెనుక ఒక అంత చిక్కని రహస్యం ఏదో దాగుందని మీకేమీ అనిపించడం లేదా? ఆయన తన కూతురి మరణంతో పూర్తిగా దెబ్బతినేశారు. ఆ భయంకరమైన బాధ, నొప్పి, ఆవేదన నుంచి తనను తాను బయట వేసుకోవడానికి ఇలా చేస్తుంటారేమో అంటున్నారు మానసిక నిపుణులు. ఒక మనిషికి ఇదో అవస్థ. ఈ అవస్థ అందరికీ అర్థమయ్యేది కాదు, కొందరికి మాత్రమే తెలుస్తుంది. నిజానికి రాజేంద్ర ప్రసాద్ చేసింది తప్పే. సరిగ్గా అదే సమయంలో ఆయన అన్న మాటల్లోనూ ఒక నిజముంది. కానీ సభా మర్యాద ప్రకారం చూస్తే అది తప్పు కూడా. ఈ విషయాలన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే ఆయన్ని మనం ఒక బాధితుడిగా చూడాలి తప్ప నిందితుడిగా బోన్లోకి ఎక్కించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా మంది చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన తనకు తెలియకుండానే ఒక ఆందోళనకు బందీ. ఆ బందీకాన నుంచి చెర విముక్తి చేసుకోవడంలో భాగంగా తనకు తెలియకుండానే ఇలా అయిపోతున్నారు. ఆయన్ను ఆదరించండి తప్ప తక్కువ చేసి చూడొద్దన్న మాట ఒకంత గట్టిగానే వినిపిస్తోంది. మీకు తెలుసో లేదు, సరసంలో ప్రియురాలు, యుద్ధంలో సైనికుడు, పొగిడేటప్పుడు కవి కట్టు తప్పుతారట. రారా పోరా ఒరే తురే అంటారట. అలాగే ఇది కూడా అంటారు కొందరు. నాకెవరూ లేకపోలేదు, ఇదిగో ఎక్కడి నుంచో వచ్చిన డేవిడ్ వార్నర్ని దొంగముండా కొడుకు అనదగినంత చనువుంది, అలీని ఎల్ కొడుకు అనేంత చనువుంది, ఇక రోజాను నేనే హీరోయిన్ చేశాననేంత దగ్గరతనముంది, ఇక నాకు ఎన్టీఆర్ అవార్డు వచ్చినప్పుడు మీరు చప్పట్లు కొట్టకుంటే సిగ్గు లేనట్టే అనేంత అతి చనువు ఉందని చెప్పడంలో భాగమే ఇదంతా. ఇది ఒక తండ్రి దీన మానసిక గాథ. ఇందులో మీరు గుర్తించాల్సింది బంధుత్వాలను, ఆప్యాయతలను. అంటే అన్నాడులే మా అన్నదమ్ముడు, బాబాయ్, పెదనాన్న అంటూ ఇక్కడితో దీన్ని ముగించాలి. ఆయన సరైన పరిస్థితుల్లో ఉండగా మనం ఏమైనా అనుకోవచ్చు, కానీ ఒక తండ్రికి మాత్రమే అర్థమయ్యే తండ్రి భాషలోంచి ఆయన చూడండి. ఆ కోణంలోనే ఆయన మాటలను తీసుకోండి. అంతే తప్ప ఇందులో పెడార్థాలు తీయొద్దు ప్లీజ్ అన్నది ఆయన్ని బాగా ఎరిగిన వారు అంటున్నమాట. మీరేమంటారు?